వాట్ ఈస్ ఏ 1/70 యాక్ట్? వాట్ ఈస్ మీన్ బై ఎల్పిజి? రెజల్యూషన్స్ అన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఉమెన్ షుడ్ బి గివెన్ 50% రిజర్వేషన్. తెలంగాణ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ను ఖచ్చితంగా గౌరవించాలి. గాద ఇన్నయ్య ప్రతిపాదించినటువంటి తీర్మానాలన్నింటి కూడా సభ కూడా ఆమోదం చెప్పినటువంటి పరిస్థితి. మరి ఏ తీర్మానాలను గాద ఇన్నయ్య ఇంట్రడ్యూస్ చేసింది సార్? ప్రధానంగా మనకు ఏమిటి సార్, ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ షుడ్ బి కంప్లీటెడ్ ఇమీడియట్లీ అని చెప్పిండు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలంటున్నాడు, వెంటనే పూర్తి చేయాలంటున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా వెంటనే పూర్తి చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మనకు వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ ల్యాండ్స్ టు పూర్ పీపుల్. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం భూములన్నిటిని కూడా ఏం చేయాలంట? పంచి పెట్టాలి అని చెప్తున్నారు. ప్రభుత్వ భూములు ఎవరికి పంచాలంట? పేద ప్రజలకు పంచాలంట. ఇవన్నీ ఎక్కడ తీసుకుంటున్నటువంటి రెజల్యూషన్ తీర్మానాలు? భువనగిరి సభలో. మరి భువనగిరి సభలో వీళ్ళందరూ తీర్మానాలు తీసుకుంటున్నారు. మన యొక్క సమావేశంలో గద్దర్ ఏం చేసిండు సార్? తన బృందంతో, తన టీం తోటి, ఆట పాటలతోటి తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తుండు. ఏ సమావేశంలో? భువనగిరి సమావేశంలో. ఆఫ్టర్ అశోక టాకీ సమావేశం తర్వాత మనకి ఎక్కడ సార్ ఉద్యమంలోకి డైరెక్ట్గా మనకు ప్రధానంగా గద్దర్ గారు వచ్చినటువంటి సమావేశాల్లో మనకు భువనగిరి సమావేశం ఇంపార్టెంట్ సమావేశం. మరి భువనగిరి సమావేశంలో మరి గద్దర్ పక్క ఆటపాటలు తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. మరి అదే సమయంలో గాద ఇన్నయ్య అనేకమైనటువంటి తీర్మానాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఈ యొక్క మీటింగ్లో. సో అందులో భాగంగా ఆల్రెడీ మనం 2 తీర్మానాలు చెప్పుకోవడం జరిగింది. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే 1/70 యాక్ట్ మస్ట్ బి ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. అంటే 1/70 చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. సార్ ఏంటి 1/70 చట్టం అండి? వాట్ ఈస్ ఏ 1/70 యాక్ట్? మనం చెప్పుకోవడం జరిగింది. 1/70 యాక్ట్ ఎవరికి సంబంధించింది? ఇట్స్ బిలాంగ్స్ టు ట్రైబ్స్, గిరిజనులకు సంబంధించింది. అవునా కాదా? గిరిజనులకు సంబంధించినటువంటి చట్టము 1/70 చట్టం. మరి యొక్క 1/70 చట్టం ప్రకారం ఏం చేయాలి సార్? ఎవరైనా సరే నాన్ ట్రైబల్ ఏరియాలో ల్యాండ్ పర్చేస్ చేయొచ్చా? భూములు కొనుగోలు చేయొచ్చా? లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా అది వ్యాలిడ్ అవుతుందా? ఆ భూములు ఎవరికి చెందుతాయి? మళ్ళీ ట్రైబ్స్కే చెందుతాయి. ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవడం జరిగింది 1/70 యాక్ట్ గురించి. ఆ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. ఇంకా చెప్పారు సార్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. తెలంగాణలో దేన్ని నిషేధించాలంటారు? మద్య నిషేధాన్ని అమలు చేయాలి అంటున్నారు. ఏమంటున్నారు? మద్య నిషేధం అమలు చేయాలి అని చెప్తున్నారు. దేన్ని అమలు చేయమంటున్నారు? మద్య నిషేధాన్ని అమలు చేయాలి అని చెప్తున్నారు. ఇంకేంటి సార్? ప్రైవేటైజేషన్ మస్ట్ స్టాప్. దేని సార్? ప్రైవేటీకరణను నిలిపివేయాలి. ఏంటి సార్ మరి ప్రైవేటీకరణను నిలిపివేయాలంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంటి సార్? అప్పుడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997లో అప్పటికే ప్రభుత్వం ఏ సిస్టాన్ని తీసుకొచ్చింది మనం డీటెయిల్గా తర్వాత అప్కమింగ్ క్లాస్లో డీటెయిల్గా తీసుకొస్తాం. ఎల్పిజి సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. వాట్ ఈజ్ మీన్ బై ఎల్పిజి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి సార్? సరళీకృత ఆర్థిక విధానాలను ఒక పేరుతో సరళీకరణ. పి మీన్స్ ప్రైవేటీకరణ. జీ మీన్స్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ పేరుతోటి ఏం చేస్తున్నారు సార్? మనకు ఒక ఎల్పిజి సిస్టంలో భాగంగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలన్నింటినీ కూడా మనకు ఏం చేస్తున్నారు సార్? ప్రభుత్వం ప్రైవేట్ వల్ల పరం చేస్తుంది. అలాంటి సందర్భంలో మరి యొక్క భువనగిరి సమావేశంలో ఏం చెప్పారు సార్? ప్రైవేటైజేషన్ను ఖచ్చితంగా ఆపివేయాలని మనకి ఇక్కడ తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మరి యొక్క రెజల్యూషన్స్ అన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? గాద ఇన్నయ్య ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎవరండి? గాద ఇన్నయ్య ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇంకా ఇక్కడ తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏంటి సార్? మనకి ఉమెన్ షుడ్ బి గివెన్ 50% రిజర్వేషన్. మహిళలకు ఏమి ఇవ్వాలంటారు సార్? ఖచ్చితంగా 50% రిజర్వేషన్ను ఇవ్వాలి అని మనకి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు. ఏంటి సార్? మహిళలకు ఎంత శాతం అంట? 50% రిజర్వేషన్ ఇవ్వాలట. అదేవిధంగా తెలంగాణ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ను ఖచ్చితంగా గౌరవించాలి అని చెప్తున్నారు. తెలంగాణ భాషను, యాసను సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, తెలంగాణ భాష, తెలంగాణ యాస పట్ల అనేకమైనటువంటి వివక్షలు జరుగుతున్నాయి. మరి ఆ యొక్క తెలంగాణ భాషను, యాసను గౌరవించాలి అని కూడా మనకి ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ భాష, యాసను కూడా గౌరవించాలి అని ఇక్కడ నిర్ణయం రెజల్యూషన్స్ ప్రవేశపెట్టుకున్నారు.